ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతో మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయనా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చుచున్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలయుటను, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును. 3వ వచనం. జనములో నీకు వెలుగునకు 61 యెషయా రాసిన గ్రంథము 61:3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకును ప్రతిగా భూదండన, దుఃఖకాంతునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మను ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకును ఆయన నేను పంపియున్నాడు. యెహోవా తన మహిమపరచుకున్నట్లు ఆ నీతిని ఆను మక్స్తి వృక్షంలోని యెహోవా వాటి వలన చెట్టు అనియు వారికి నేను పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వం నా పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. 4-5 మీరు యెహోవాకును యాజకుల నడబడుదురు. వారు మా దేవుని పరిచారకుని మనుషులను మిమ్మును గూర్చి చెప్పెదరు. జనులు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయపడుదురు. మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతనందురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగములు కర్తలగుదురు. నిత్యానంద వారికి కలుగును. ఏలయనగా న్యాయం చేయుట యెహోవాకును నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యములు. సత్యమును బట్టి వారు క్రియఫలములను నాకు వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదురు. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారికి చూసిన వారందరూ కొందరు. 10 శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆ ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె నీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లగించుచున్నది. భూమి మొలకెయు మొలిపించుచున్నట్టుగాను, తోటలో ఎత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయంగా సమస్త జన్ముల ఎదుట ప్రభువు యెహోవా నీతి స్తోత్రము ఉజ్జింపజేయును. మరి దేవుని మాటలు ఇక్కడ కొన్ని 1-2 వచనాలు చూసుకొని ముగించుకుందాము. మరి
దేవుడు లాస్ట్ చూసుకుంటే 10 వచనంలో చూస్తే, శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమార్తెను రీతిగా ఆనంద ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములకు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవా నామమును బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకలను మొలిపించుచున్నట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయంగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉద్దింపజేయును. దేవుడు పెళ్లి కుమార్తెకు ఏ విధంగా ఒక పెళ్ళైన స్త్రీకి అలంకరించినప్పుడు ఎట్లా ఆనందంతో సంతోషంతో పెళ్ళి గృహము ఎలా ఉంటుందో, మరి నా జీవితంలో కూడా మరి దేవుడు నాకు ఆనందింపచేశాడు. నీతి అను పైబట్టు నాకు ధరింపచేసి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు నీతి లేక బ్రతుకుతూ ఉన్నారు. నీతి లేని బ్రతుకు. నీతి అంటే మనం చూసినప్పుడు ఇంట్లో బిఫోర్ 2 years ముందు ఒక గొడవ జరిగింది. ఏంటిది? మన తాత వాళ్ళ రెండో తమ్ముడు తన భూమి విషయంలో. సో ఆ భూమి మన పాలి వాళ్ళు. సో అప్పట్లో 600కి వాళ్ళ కూతురికి పెద్ద కూతురికి, అప్పుడు మనం పుట్టలేదు చేయలేదు, కానీ పెద్ద కూతురికి స్తంభం దాకి ఇక్కడ నరువులు ఇరగబడితే ఆమెను బాగా చేయడానికి ఆ భూమి 600 ఇచ్చిండట. ఆమె బాగా చేయడానికి చాలా కష్టపడి ఆమె తాత వాళ్ళ ఆయన చేసిండట. అది కృతజ్ఞత లేని ఇదే. ఆ తాత వాళ్ళు ఉన్నప్పుడు అడగలేదు, అయిపోయింది ఆ భూమి. అయితే ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఆయన్ని గుర్తుకుండా చేస్తారన్న ఆలోచన పెట్టుకుందేమో. తను బాగుపడిన ఆమె కూడా మర్చిపోయి మనపై దౌర్జన్యం చేయాల్సి వచ్చింది. అది ఎలా చేయాల్సింది? ఆ భూమి మనం కొనలేదు, మన తాత అమ్మలేదు, చేయలేదు, మన రెండో తాత వాళ్ళది. అంటే వీళ్ళందరూ ఒకటే కదా, పాలలు వీళ్ళందరూ రక్త సంబంధమే కదా మరి అని ఆమె ఏం చేసింది? మనం భూమి తీసేసుకోగలం, వాళ్ళ భాగంలో ఉన్న తీసేసుకోవాలని చేస్తే అది మేము అమ్మలేదు, చేయలేదని దౌర్జన్యం చేసి తీసుకోవాలని అనుకుంది. ఎన్నో గొడవలు పెట్టించింది, పంచాయతీ పెట్టించింది, కోర్టు కేసులకి ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే కృతజ్ఞత లేదు. పిల్లలైండు, ముసలితనానికి వచ్చింది, బిడ్డ కూడా ముసలితనానికి వచ్చింది. ఆమె బాగుపడి పెళ్ళైపోయి పిల్లలైంది. మరి నేను బాగుపడ్డా, దీనివల్ల మా నాన్న కష్టపడ్డాడు, అమ్మేశాడు, తీసుకున్నాడు, ఆ రోజులలో పైసలు పుట్టడం గగనమైంది అన్న ఆలోచన లేక మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మన మీద దౌర్జన్యం చేసి, మనల్ని దౌర్జన్యం చేసిన వాళ్ళు చేసిన ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. నీతి లేని బ్రతుకులైపోయినాయి ఈ రోజులలో. దౌర్జన్యం. ఇప్పుడు పట్టాభూమి ఉన్నదా అని అదరగొట్టి ఏదో చేద్దాం అనిపిస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి బుద్ధిహీనులకి నోరు మూపించాడు. ఈనాడు నీతి లేని బ్రతుకులైపోయినా, నీతి లేని బ్రతుకు కొట్లాట చేసి ఆ భూమిని ఎట్లా పడి తీసుకోవాలి, చేయాలి అని ఆమె ఏదో చేయాలనుకున్నది. ఏది చేసినా దేవుడు ఏమీ చేయలేకపోయాడు. అనీతిగా ఉన్న వాళ్ళని దేవుడు అనీతిమంతులకి దేవుడు బుద్ధి చెప్తాడు. అది అనుకుంటారు, నేను ఇది చేస్తా, అది చేస్తాను, బెదిరిస్తూ ఉంటారు, ఏదో చేయాలని అనుకుంటారు. కానీ దేవుడు మన పక్షాన ఉండి మనకు దేవుడు న్యాయం చేశాడు. ఒకటి మాత్రం సత్యం, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవరు అన్యాయం చేయాలని, ఒకరు చంపాలని చూసినా కానీ ఆయన దూతలు కాపుతూనే ఉంటారు. ఏది చేస్తుందో అదే వారికి జరుగుతుంది. అది మాత్రం కంపల్సరీ. అది గ్రహించరు, మానవులు గ్రహించరు. ఎందుకంటే ఎవరు దోరుకున్న గోతులో వాళ్ళే పడతారని ఆ సామెత కూడా వాళ్ళు అనుకుంటారు. తెలుసు కూడా. ఇప్పుడు పక్కన గోతులు దోతారట, ఇన్ని చంపేయాలి అని ప్లాన్లో పెడతారట, చేస్తారట. తిరిగి దేవుడు వాడిని చావుకే చేసి పెడతాడట. అది గ్రహించరు. పైన ఉన్నవాడు దేవుడు అనేవాడు చూసి, నువ్వు చేసి పుట్టుక పాపతోనే పుట్టావరా, నువ్వు బతుకు పాప జీవితమేరా,
కష్టం చేసుకొని మంచిగా నీతిగా బతుకోరా, నీతిలాగా జీవించరా అని దేవుడు చెప్తే అన్యాయం చేయాలి, అక్రమం చేయాలి, ఇన్ని సొమ్ము రాసుకోరా, అన్ని సొమ్ము తినాలి ఇది అని ఇలా చేస్తూ ఉంటారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మనుషులు భయపడుతుంటే అమ్మో వాళ్ళకి ఏమైనా చేస్తారా భయపడుతుంటారేమో, కానీ దేవుడి ఏది ఇప్పుడు ఏం చేయాలో అది చూస్తాడు. అప్పుడు ఆ సమయంలో మనకు చాలా బాధ అనిపించింది. నేను రోదనతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ప్రభా, మేము ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరికి చేయలేదు, అది మా భాగం మేము అమ్మేయాలనుకుంటే దానికి లింక్ పెట్టి మమ్మల్ని బాధ పెడుతుంది ప్రభా అని మొరపెట్టి ప్రార్థన చేశారు. సపోర్ట్ చేయక వాళ్ళు మండలానికి వెళ్ళి అడిగి అవి చేసిరాడు, కోర్టుకు వెళ్ళి అడిగి చేసిరా. మీ నెంబరే, మీ పేరు మీద భూమే లేదాయా, ఇన్ని సంవత్సరాలకి అలా అమ్మబడిందాయా, వాళ్ళు రిజిస్టర్ చేసుకుండ్రు, వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుండ్రు, నువ్వు ఏ లెక్క తప్పున అడగాలంటే వచ్చినావు అని వాళ్ళు రివర్స్ వాళ్ళు అడిగి చేస్తే సపోర్ట్ చేయక నోరు మూసుకొని వాళ్ళు దౌర్జన్యం చేయాలని చూశారు. పెద్ద మనుషులు ఊర్లలో ఇది చేపిద్దాం, ఊర్లోకి ఏం తెలుస్తుంది, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి అలా చేస్తా అని మాట్లాడతారు. కానీ దేవుడు అని అందుకే ఆ రోజు బాగా వీళ్ళతో మనకు కాదు సప్పుర్జక కోర్టుకు వెళ్ళారు చెప్పండి. వాళ్ళు అడుగుతారు అన్ని పద్ధతులు, అప్పుడు వాళ్ళు వీళ్ళు చూపిస్తారు, వీళ్ళు చేస్తారు. ఊర్లలో ఏముంది, పైసలు ఎవడని ఇవ్వగానే నేను ఎక్కువ పైసలు ఇస్తాను, నాకలా మాట్లాడితే నువ్వు ఎక్కువ పైసలు వాళ్ళు కూడా దోపుకదని చేసేటోళ్ళు. ఎవరు నీతిగా మాట్లాడుతుంది. నేను అన్నాను డైరెక్ట్గా వెళ్ళిపోయింది, కోర్టుకి వెళ్ళండి, కేసు పెడితే సపోర్ట్ చేయక వాళ్ళే చేస్తారంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. నమ్మదైన దేవుడు ప్రార్థించాము, దానికి సపోర్ట్ చేయక నోరు మూసుకొని. బుద్ధిహీనులు ఈ రోజులలో అలానే చేస్తుంటారు. ఆమెకు భయంకరమైన జబ్బు వచ్చింది, ఎంత స్కెల్టన్ లాగా తయారైంది. మనల్ని బాధ పెడితే దేవుడు ఊరుకొని ఉంటానని అనుకుంటారు. అన్యాయంగా ఒకరి సొమ్ము తీసుకోవాలనుకుంటే దేవుడు ఎప్పుడు మన పక్షాన వ్యాజ్యమాడుతూ ఉంటాడు. నేను ఆ రోజుల్లో అప్పుడు చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. దేవుడు నాకు ప్రార్థన జవాబు ఇచ్చాడు. బుద్ధిహీనులకి దేవుడు బుద్ధి చెప్పాడు. అన్యాయంగా తీసుకోవడానికి దేవుడు అన్యాయానికి సపోర్ట్ ఎప్పుడు చేయలేడు. ఆయన నీతికే సపోర్ట్ చేస్తాడు. నీతిమంతుడు కాబట్టి నీతికే సపోర్ట్ చేస్తాడు. అన్యాయస్తులు అన్యాయం తీర్పు తీరుతూ ఉంటారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉంటారు. అందుకే వారి జీవితాలు నరకానికి నాశనానికి పతనం అవుతాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. నీతి అనే పై వస్త్రము నాకు ధరింపచేశాడని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. కాగా యెహోవా నామమును బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించినది. భూమి మొలకలను మొలిపించుచున్నాడు అని దేవుడు వాక్యంలో సెలవించి నీతితో దీవిస్తే అది ఎంతో గొప్ప భాగ్యం. అందుకే దేవుడు వాక్యంలో సెలవిచ్చింది, నీతితో కూడిందట కొంచెమైనా చాలని చెప్పగలరు. అన్యాయంతో లేనిపోనిది అన్నీ తెచ్చుకుంటే నీతితో కొంచెం తృప్తిగా తినగలుగుతాడు. ఎవరిని అందుకే కష్టం చేసుకున్నవాడు నా కష్టం నేను తిన్నా అని ధైర్యంగా దిబ్బరంగా, ఎవరైనా అన్యాయం చేసినా ఎవరైనా దోపిడీ చేసి తినరా అంటూ నిజంగా నీతి ధైర్యం అలా వ్యక్తం మాట్లాడతారు. నీతి లేని బ్రతుకులు ఈ లోకంలో ఉన్నారు. భయంకరమైన పాపుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. నిజమే, ఈ రోజులలో ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియని స్థితిలో ఉన్నాం. కానీ దేవుని కాడ మనం ఏది చేసినా ఆయన నీతిమంతుడు, నీతికే తీర్పు చేస్తాడు. మన అన్యాయకి తీర్పుకి అప్పచెప్పడు, అన్యాయస్తుడు కాదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధనామమును బట్టి వందనాలు. ఇదే కాలంలోనే వాక్యం ధ్యానించటకు బలపరిచినందుకు వందనాలు. తిరిగి ఈరోజు పరిశుద్ధ దినం ప్రభా, నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. నీ స్వరం వినిపిస్తనిది వచ్చండి. నీ ఆనందం పొందుటకు కృప దయచేయండి. ఇలా మా సమయం అంతా దీవించి ఆశ్రయించాడు. తోడుగా ఉండమని కోరుకుంటూ అన్ని విషయాలు నీ దయగల చేతి కప్పు చెప్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని నీ కృపగల హస్తముల కప్పు చెప్తున్నాను. యేసయ్యా, మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చిన మా భవిష్యత్తుని నీ చిత్తమే జరిగించండి. తోడుగా ఉండి సహాయపడుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం,
యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.